బలం ఉన్నోళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, పవర్ సపోర్ట్ ఉన్నవాళ్ళు, న్యాయస్థానాలతో ఏ విధంగా ఆడుకోవచ్చు అనుకోవడానికి రామోజీరావు గారికి సంబంధించినటువంటి మార్గదర్శి కేసు ఏదైతే ఉందో ఆ కేసు కూడా ఒక నిలువెత్తు నిదర్శనం. మాస్టారు, ఆ కేసు కూడా ఒక నిలువెత్తు నిదర్శనం. ఆర్బీఐ నిబంధన ఉంది. నిబంధనల ప్రకారం వీళ్ళు డిపాజిట్లు స్వీకరించకూడదు. స్వీకరించారా లేదా అని తేల్చడానికి ఇప్పటికి 19 సంవత్సరాలు అయింది. అంతే. అయితే అవును సేకరించాం, అది తప్పు కాబట్టి వీళ్ళు అంగీకరించి దాన్ని రిటర్న్ చేశారు. అలా సేకరించడమే తప్పు కాబట్టి 2.5 times ఫైన్ కట్టాలి, సుమారు ఇన్ని రెట్లు అని చెప్పి ఒక నిబంధన ఉంది. ఈ లైన్ ఇదే. ఇంకా దీని మీద విచారణలు 19 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎవరికి తెలియకుండా హైకోర్టు కేసు కొట్టేసింది. ఆ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎప్పుడో తెలిస్తే మళ్ళీ ఏమంటారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు నుంచి మొత్తం మీద మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు వచ్చి చేరింది. వీలైనంత త్వరగా ముగించండి అని చెప్పి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు చెప్పింది. సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు చెప్పి వీలైనంత త్వరగా ముగించండి అని ఈ కరెక్ట్గా 7 నెలల కాలంలో 18 సార్లు వాయిదా పడింది. పోయిన సంవత్సరం జూన్ 25 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు వాయిదా పడింది కేసు. 18 సార్లు. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ వేయదు, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ వేయదు. వాయిదాలు వెయ్యండి అని చెప్పి అడగంగా వేశారు వాళ్ళు. ఏదో ఏతిమి ఎంతసేపు మనం రక్షించాలన్నట్టు ఆ కౌంటర్లు ఉన్నాయి వరుస పెట్టి. అట్లా ఆర్బీఐ కౌంటర్ వేయదు, ప్రభుత్వాలు కౌంటర్లు వేయవు. ఎందుకేమో తెలియదు. ఇది ఎందుకేది ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు కానీ బయటకు చెప్పుకోలేము అంతే. తాజాగా మళ్ళీ తెలంగాణ హైకోర్టు విచారణకు వస్తే ఆర్బీఐ మాకు ఇంకా 2 వారాల టైం కావాలి, అదనపు కౌంటర్ వేస్తామన్నారట. ఇంకా హైకోర్టుకు చిరాకు వచ్చేసి ఏంది ఇది, సుప్రీంకోర్టు త్వరగా ముగించమని చెప్పింది కదా, 2 వారాలు లేదు, వారమే టైం ఇస్తాం, వారం రోజులు వేయండి అని చెప్పి మళ్ళీ ఈ నెల 14కు విచారణ వాయిదా వేశారు. అదనపు కౌంటర్ దాఖలు చేసి ఇవన్నీ ఒక ఎత్తా. ఈ కేసులో కోర్టుకు సహాయకుడిగా ఉన్నారు కదా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. తన పేరును కాజు లిస్టులో చేర్చమని చెప్పి తాను అడిగితే అవును ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు కాజు లిస్టులో చేర్చండి అని ఆ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చి 5 నెలలు అయింది. కాజు లిస్టులో చేర్చండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆయన ఇంకా చేర్చలే. మళ్ళీ తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ అదే గుర్తు చేశారు. మీరు అక్టోబర్లోనే ఆదేశాలు ఇచ్చారు నన్ను కాజు లిస్టులో చేర్చమని, ఆయన రిజిస్ట్రీ చేర్చలేదు అని. హైకోర్టు మళ్ళీ రిజిస్ట్రీకి తాజాగా ఆదేశాలు ఇచ్చింది ఉండవల్లి అరుణ్ కుమార్ని కాజు లిస్టులో చేర్చమని. నిజంగానే కొన్ని అద్భుతాలయా న్యాయస్థానాలు, దేశంలో వ్యవస్థలు. ఎవరో ఆడే గేములు ఎవడో ప్రేక్షకుడిగా జనం చూస్తూ ఉండాలి. అంతకుమించి మాట్లాడుకోవడానికి ఏం లేదు.